నమస్కారము. శ్రీమద్ భాగవత్ మహాపురాణము ప్రథమ స్కందము 2వ అధ్యాయము భగవత్ కథ వైభవము, భగవద్భక్తి యొక్క మహాత్మ్యము. 19వ శ్లోకము. తదా రజస్తమో భావాః కామలోభాదయాశ్చే చేతయేతైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. అంతటా వారి యొక్క రజస్తమో గుణములకు సంబంధించిన కామ క్రోధ లోభాదులు ఉపశమించును. రజస్తమో గుణములు తొలగిపోయిన వారి చిత్తములు శుద్ధ సత్వ గుణాంచితములే నిర్మలములు అగును. 20వ శ్లోకం. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తియో గతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఇట్లు దైవమునందు నెలకొనిన అనన్య భక్తి ప్రభావమున సాంసారికములైన అనగా లౌకికములైనటువంటి ఆసక్తులన్నీయును దూరమొగట వలన వారి హృదయములు పూర్తిగా పరమానందభరితములు అగును. అంతటా వారికి భగవత్తత్వజ్ఞానము ఏర్పడును. 21వ శ్లోకము. భిద్యతే హృదయ గ్రంథిశ్చిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. ఆత్మస్వరూపుడైన భగవంతుని యొక్క సాక్షాత్కారము అయినంతనే హృదయ గ్రంథులు విచ్ఛిన్నములగును, సంశయములన్నీను తొలగిపోవును, కర్మబంధనములు క్షీణించును. 22వ శ్లోకము. అతో వై కవయో నిత్యం భక్తిం పరమయాముదా వాసుదేవే భగవతి కుర్వంత్యాత్మన్ ప్రసాదనీం. కనుక బుద్ధిమంతులు నిత్యము నిరంతరము పరమానందముతో శ్రీకృష్ణుని ఎడల భక్తిభావమును పెంపొందించుకుంటూ ఉందురు. తత్ప్రభావమున వారికి ఆధ్యాత్మిక ప్రశాంతత ప్రాప్తించును. 23వ శ్లోకము. సత్వం రజస్తమ ఇతి ప్రకృతేర్గుణాస్తే యుక్తపరః పురుష ఏక ఇహాస్య దత్తే స్థిత్యాదయే హరివిరించి హరేతి సంజ్ఞాః శ్రేయాంసి తతః ఖలు సత్వతనోర్మృణాం స్యుః. ప్రకృతికి సంబంధించినటువంటి రజస్తత్వ తమో గుణములను స్వీకరించి పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర నామములతో విశ్వము యొక్క సృష్టి స్థితి లయములను కావించుచు ఉందురు. కానీ మానవుల యొక్క శ్రేయస్సు మాత్రము సత్వ గుణరూప స్వరూపుడైనటువంటి శ్రీహరి వలననే కలుగును. ధన్యవాదములు.